ఎన్ని వ్యాధులు, ఎంత అనుగ్రహం. పేరు రాజగోపాల్, వయస్సు 83 సంవత్సరములు, ఊరు తిరువన్నామలై. మా ఊరు తిరువన్నామలై. ఒకసారి నేను అనారోగ్యం పాలైనాను. ఒకరోజు నా అనారోగ్య పరిస్థితి చాలా బాధ కలిగి అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడన్న తిరుమంజన గోపురం క్రింద కూర్చున్నాను. అరుణాచలేశ్వరునితో, స్వామి, అనారోగ్యం వల్ల నేనెంతో బాధపడుతున్నాను. నేను త్వరలో మరణిస్తాను అనిపిస్తున్నది. నేను మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. ఇక నీట ముంచినా పాల ముంచినా మీదే భారం అని ఆర్తితో శరణు వేడాను. ఇంతలో అరుణాచలేశ్వర ఆలయంలో నుంచి ఒక వృద్ధ సాధువు కర్ర సహాయంతో నడుస్తూ నా దగ్గరకు వచ్చారు. వారు నా ఎదుట నిలబడి, తమ్ముడు, ఎందుకు బాధపడుతున్నావురా అని ఆప్యాయంగా అడిగారు. నేను వారితో, నాకు ఆరోగ్యం బాగాలేదు స్వామి, చనిపోయేలా ఉన్నాను. నాకు 2 పిల్లలున్నారు. నేను పోతే వారిని చూసుకునేదెవరు అని నా బాధను వెళ్ళబోసుకున్నాను. అప్పుడు ఆ వృద్ధ సాధువు, భయపడొద్దురా అంటూ ఎంతో ఆప్యాయంగా నా చేయి పట్టుకొని నన్ను నంది ఉన్న చోటు వరకు నడిపించుకొని వెళ్ళి అక్కడ ఆపి, నేనే అరుణాచలేశ్వరుణ్ణి. నీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదమూ భయమూ లేదు. నేను తిరువన్నామలై ఆలయంలోనూ పూండిలోనూ ఉన్నాను అన్నారు. నాకు పూండి ఎక్కడుందో తెలియదు స్వామి అన్నాను. వారు, నీకు పూండి తెలియకపోతే బస్టాండ్కి వెళ్ళి విల్వారిని వెళ్ళే బస్సు ఏదని అడుగు. 3:30 గంటలకు ఒక బస్సు ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళి నీ భార్యను తీసుకొని పూండికి రా. నేను ఆలయం లోపలికి వెళుతున్నాను, త్వరగా వెళ్ళు అని చెప్పి ఆలయం లోపలికి వెళ్ళారు. నేను వారు చెప్పినట్లుగా వెంటనే నా భార్యతో కలిసి పూండికి వచ్చి శ్రీ పూండి స్వామిని దర్శించుకున్నాను. వారు నాకు ఊది పెట్టారు. అప్పటి నుండి త్వరితగతిన నాకు ఆరోగ్యం చేకూరింది. తర్వాత నేను తరచుగా శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళేవాణ్ణి. ఒకసారి నేను శ్రీ స్వామిని నాకు ఒక సొంత ఇల్లు కావాలని అడిగాను. వారు, ఇల్లు వద్దు, నీకు ఇల్లు లేదురా అన్నారు. వారు అలా చెప్పినప్పటికీ నేను వారి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి నాకు సొంత ఇంటిని ప్రసాదించమని కోరుకునేవాణ్ణి. వారు బదులేమీ పలికేవారు కాదు. అలా 2 ఏళ్ళు గడిచాయి. అయినా నేను పట్టు వదలక సొంత ఇల్లు కావాలని వారిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఒకరోజు వారు మళ్ళీ, నీకు ఇల్లు లేదురా అన్నారు. కొన్నాళ్ళ తర్వాత నేను వారితో, నాకు పెద్ద ఇల్లు వద్దు స్వామి, ఒక చిన్న ఇల్లు కొనిపెట్టండి అని అడిగాను. వారు, నీకు చిన్న ఇల్లు ఉందిరా అన్నారు. శ్రీ స్వామి అలా అనగానే నాకు పెద్దదో చిన్నదో ఏదో ఒకటి అసలు ఇల్లు అంటూ ఉన్నది కదా అని ఎంతో సంబరపడిపోయాను. ఆ సంతోషంతో, ఎక్కడ ఉంది స్వామి అని అడిగాను. నువ్వున్న వీధిలోనే ఉందిరా, నిన్ను పిలిచి కొనుక్కోమని అడుగుతారు, అప్పుడు నా దగ్గరికి రా అన్నారు శ్రీ స్వామి. తర్వాత మా వీధిలో ఒక వ్యక్తి ఇల్లు కడుతూ అసంపూర్తిగా వదిలివేశాడు. ఒకరోజు ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి, మీరు ఇల్లు కొనుక్కుంటారా అని అడిగాడు. నేను శ్రీ పూండి స్వామిని అడిగి చెబుతానని చెప్పి వెంటనే పూండికి వచ్చి శ్రీ స్వామికి నమస్కరించుకొని ఆ ఇల్లు కొనుగోలు గురించి ప్రస్తావించాను. అప్పుడు శ్రీ స్వామి, ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వరా, ధైర్యంగా కొనుక్కోరా అన్నారు. ఆ ఇంటిని 3,000 రూపాయలకి మించి ఎవరూ కొనడానికి సిద్ధపడలేదు. అసలు ఆ రోజుల్లో ఆ ఇంటి ఖరీదు 3,000కి మించి లేనేలేదు. ఆ ఇంటి యజమాని తనకు 16,000 రూపాయల అప్పు ఉన్నది గనుక ఆ పైకను నేను చెల్లిస్తే ఆ ఇంటిని నాకు అమ్ముతానని చెప్పాడు. నేను శ్రీ స్వామి చెప్పినట్లే ఆ ఇంటి యజమాని అడిగినంత, అంటే 16,000 రూపాయల బాకీలను నేనే తీర్చి ఆ ఇంటిని కొన్నాను. నా పూర్వ కర్మానుసారం నాకు ఇల్లు కొనే యోగ్యత లేకపోయినా శ్రీస్వామి కృప వలన ఇల్లు కొనగలిగాను. అలా నా మీద ఎనలేని ప్రేమతో నా చిరకాల వాంఛన తీర్చారు శ్రీస్వామి. అది నేను నమ్మలేని నిజం. నాకు క్షయవ్యాధి వచ్చింది. చాలా ఆసుపత్రులు తిరిగాను. ఒక డాక్టర్ దగ్గర 10 సంవత్సరాలు వైద్యం చేయించుకున్నాను. ఆ చికిత్స వల్ల ఫలితం పెద్దగా కనిపించకపోవడంతో ఇంకొక డాక్టర్ వద్ద 5 సంవత్సరాల పాటు మందు వాడాను. 5 సంవత్సరాల చికిత్స చేసి ఆ డాక్టర్ కూడా ఇక వ్యాధి నయం కాదని తేల్చి చెప్పాడు. చెట్పేటలో ఉన్న ఒక డాక్టర్ దగ్గర 1 సంవత్సరం కాలం వైద్యం చేయించుకున్నాను. ఆయన నా ఎముకలలో బలం పూర్తిగా క్షీణించిపోయిందని,
ఇక తాను చేయగలిగిందేమీ లేదని చెప్పేశాడు. ఇక నాకేమి చేయాలో తోచలేదు. పుట్టెడు దుఃఖంతో శ్రీస్వామిని ప్రార్థిస్తూ ఇంట్లో పడుకున్నాను. నిద్ర పట్టింది. శ్రీస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, బాధపడుతున్నావెందుకు అని అడిగారు. నేను వారితో నా బాధనంతా చెప్పుకున్నాను. వారు నా శరీరం అంతా ఊది రాశారు. తర్వాత నాతో, 10 రోజులు నేను వచ్చి ఊది రాస్తాను, తగ్గిపోతుంది అన్నారు. వారు అన్నట్లుగానే 10 రోజుల పాటు నాకు స్వప్నంలో సాక్షాత్కరించి నా శరీరమంతా ఊది రాశారు. 10 రోజుల తర్వాత నేను మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిశాను. ఆయన నా ఎముకల్లో పూర్తిగా పటుత్వం క్షీణించిందని, ఇక తానేమీ చేయలేనని తెగేసి చెప్పాడు. నేను పర్వాలేదు, మీరు మందులు రాసివ్వండి అనగానే ఆయన మందులు మాత్రలు రాసిచ్చి ఇంజెక్షన్ చేశాడు. ఫీజు ఇవ్వబోతే నిరాకరించారు. 1 సంవత్సరం పాటు నేను ఆ మందులు వాడాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ని కలిశాను. ఆయన ఎక్స్రే తీయించుకొని రమ్మన్నారు. నేను ఎక్స్రే తీయించుకొని వెళ్ళి డాక్టర్కి చూపించాను. ఎక్స్రే చూసిన ఆ డాక్టర్ ఆనందం వర్ణనాతీతం. ఆయన నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఆయన ఆనందానికి కారణం అడిగాను. ఆయన క్షీణించిపోయిన నా ఎముకలు కొత్త ఎముకల వలె ఉన్నాయన్నాడు. చిన్నపిల్లల ఎముకల్లాగా గట్టిగా దృఢంగా ఉన్నాయని ఎంతో సంతోషంతో చెప్పాడు. నా ఎముకలు అంత శక్తివంతంగా తయారవడానికి కారణం ఏమిటని నన్ను అడిగాడు ఆ డాక్టర్. శ్రీ పూండీ స్వామి నా స్వప్నంలో 10 రోజుల పాటు నా శరీరానికి ఊది పూశారని, వారి దయవల్ల ఈ అసాధ్యం సుసాధ్యమైందని చెప్పాను. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు పచ్చకామెరలు వచ్చాయి. ఎన్నో వైద్యాలు చేయించాను. 4 నెలల పాటు ఎన్ని రకాల మందులు వాడినా వ్యాధి తగ్గనే లేదు. ఇంకా పైకి ముదిరింది. నా శరీరం మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది. నా మిత్రుడు నా ఆరోగ్య పరిస్థితి చూసి దిండివనం దగ్గర ఒక ముస్లిం వైద్యుడు పచ్చకామర్లకు మందు ఇస్తారని అక్కడికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. నేను ఆ ముస్లిం వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూచి నాకు నయం కాదని, నేను చనిపోతానని నిష్కర్షగా నిక్కచ్చిగా చెప్పాడు. నాకు ఎందుకు నయం కాదో చెప్పమని అడిగాను. ఆ వైద్యుడు నాకు వ్యాధి వచ్చి 6 నెలలు అయినందున వ్యాధి రక్తంలో బాగా కలిసిపోయిందని, నయం అవడం అసాధ్యమని తేల్చి చెప్పాడు. ఆయన అలా చెప్పినా నేను ఆయన్ను మందులు ఇవ్వమని అడిగి 10 పొట్లాల మందు తెచ్చుకున్నాను. ఆ రోజు రాత్రి నేను శ్రీ పూండీ స్వామిని నాకు ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుందో చెప్పమని వేడుకున్నాను. శ్రీ స్వామి స్వప్నంలో కనిపించి, 1 పొట్లం మాత్రం తిను, అంతకంటే ఎక్కువ తినద్దు, బాగైపోతుంది అని ఆశీర్వదించారు. నిద్ర లేచి 1 పొట్లం మందు తిని పడుకున్నాను. శ్రీ స్వామి కృపతో మరునాటికల్లా పచ్చకామల వ్యాధి ఆచూకీ లేకుండా పోయింది. వారికి నేను ఏం చేసి ఆ రుణం తీర్చుకోగలను? తర్వాత నా కంటి చూపు మందగించింది. నేను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళు కళ్ళు బాగున్నాయి, కంటిలో పొర ఏమీ లేదని చెప్పారు. 10 సంవత్సరాలు వేలూరులో ఉన్న ఒక డాక్టర్ వద్దకు వెళ్ళి వైద్యానికి చాలా పైకం వెచ్చించాను. ఆ డాక్టర్లు చివరకు కంటి చూపు తేవడం ఇక తనకు సాధ్యపడదన్నాడు. నేను శ్రీ స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకసారి నా కంటి విషయం ప్రస్తావించాను. తర్వాత 1 వారం రోజులకు శ్రీ స్వామిని దర్శించుకున్నప్పుడు వారే నాతో, పొర వచ్చింది పోరా అన్నారు. నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని కలిశాను. ఆయన కళ్ళను పరీక్షించి కళ్ళకు పొర వచ్చిందని నిర్ధారించి 1 కంటికి శస్త్రచికిత్స చేశాడు. కంటి చూపు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత 2వ కంటికి కూడా ఆపరేషన్ చేశారు. ఈలోగా మొదట ఆపరేషన్ చేసిన కంటికి చూపు తగ్గింది. 5 సంవత్సరాల పాటు ఆ కంటికి చూపు లేకుండా బాధపడ్డాను. డాక్టర్ని కలిశాను. ఆయన నా కన్నులో ఏ లోపము లేదని, బాగుందని చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేయనని చెప్పి కంటి చూపుకి భగవంతుని వేడుకోవడం ఒక్కటే మార్గమని సలహా ఇచ్చాడు. వెంటనే నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారితో నాకు కంటి చూపును ప్రసాదించమని, లేకపోతే శస్త్రచికిత్సకు అనుమతించమని వేడుకున్నాను. శ్రీ స్వామి, వద్దురా, ఉదయాన్నే చూడు, కంటి చూపు వస్తుంది అన్నారు. శ్రీ స్వామి చెప్పినట్లే మర్నాడు ఉదయానికల్లా నాకు కంటి చూపు వచ్చింది. నా కళ్ళజోడు మార్చి కొత్తది పెట్టుకోమని డాక్టర్లు చెప్పారు. నా కంటికి కొత్త కళ్ళజోడు సరిపడలేదు. ఎన్ని కంటి అద్దాలు మార్చినా అవి నా కళ్ళకి సరిపోవడం లేదు. ఈ విషయమే నేను 5-6 డాక్టర్లను సంప్రదించాను. ప్రయోజనం లేకపోయింది. చివరిగా శ్రీ స్వామిని ప్రార్థించాను.
వారు కళ్ళజోడు మార్చొద్దు, పాత కళ్ళజోడే సరిపోతుంది అని స్వప్నంలో దర్శనమిచ్చి చెప్పారు. ఆనాటి నుండి నా కళ్ళకు ఆ పాత కళ్ళజోడే సరిగా అమరింది. 25 సంవత్సరాల నుండి ఆ కళ్ళజోడే వాడుకుంటున్నాను. నాకు బోధకాలు వచ్చింది. నేను శ్రీ స్వామిని దర్శనం చేసుకొని నా బోధకాల గురించి వారికి విన్నవించుకున్నాను. వారు భయపడవద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అంతా నయమైపోతుంది అని అభయం ఇచ్చారు. నేను వెంటనే డాక్టర్ వద్ద వెళ్ళి వైద్యం చేయించుకున్నాను. శ్రీ స్వామి దయతో రోజురోజుకి కొద్ది కొద్దిగా వాపు తగ్గడం ప్రారంభించి చివరకు పూర్తిగా తగ్గిపోయింది. నా బోధకాలు అంత త్వరగా పూర్తిగా నయమవడం చూసిన ఆ డాక్టర్ ఆశ్చర్యానికి అంతులేదు. మా అమ్మాయికి వివాహం చేయాలని తగిన సంబంధం కోసం 5 సంవత్సరాల పాటు గాలించాను. అన్ని లాంఛనాలతో పాటు 100 సవర్ల బంగారం కూడా ముట్ట చెబుతానని చెప్పినా నాకు నచ్చిన సంబంధం ఏదీ రాలేదు. మా అమ్మాయి వివాహం నా చేతుల్లో లేని పని అని తేలిపోయింది. ఇక శ్రీ స్వామిని శరణు వేడడం తప్ప మరో దారేది నాకు కనిపించలేదు. ఒకరోజు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నా కూతురికి మంచి సంబంధం తేలేకపోతున్నానన్న ఉక్రోషంతో శ్రీ స్వామితో నేనెక్కడో ఒకచోట సంబంధం ఖాయం చేసేస్తానని కోపంగా అన్నాను. సరే, నీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి జరిపించరా అన్నారు శ్రీస్వామి ఎంతో శాంతంగా. నేను తిరిగి మా అమ్మాయికి వరుని కోసం ఎంతో వెతికాను. ఫలితం కనిపించలేదు. ఒకరోజు స్వప్నంలో ఎంతో నిరాశ నిస్పృహలు మూట కట్టుకొని శ్రీ స్వామిని శరణుజొచ్చాను. వారు, నువ్వే పెళ్లి చేస్తానని అన్నావు కదరా, చేసేవచ్చు కదా అన్నారు నన్ను కవ్వించినట్లుగా. ఎంత ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా సరైన దొరకలేదని వారి వద్ద వాపోయాను. అప్పుడు వారు, మంచిది, తానిపాడులో ఇవ్వరా అన్నారు. ఆ స్వప్నం వచ్చిన తర్వాత తానిపాడు అనే గ్రామం నుంచి ఒక సంబంధం వచ్చింది. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం మా అమ్మాయికి ఆ వరునికే ఇచ్చి వివాహం జరిపించాను. ఆమె పెళ్ళై 6 మాసాలకి తిరిగి పుట్టిల్లు చేరింది. ఆమె భర్త వైపు వాళ్ళు నాకున్న ఆస్తిలో సగం వాటా రాసి ఇస్తే మా అమ్మాయిని వచ్చి తీసుకువెళ్తామని షరతు విధించారు. నేను ఈ విషయం శ్రీ స్వామికి నివేదించుకున్నాను. అప్పుడు శ్రీ స్వామి, నువ్వు మెదలకుండా ఉండు, అతనే వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు. అమ్మాయికి 25 సంవత్సరాల వయసులో వివాహం జరిపించావు కదా, 31 సంవత్సరాల వయసులో అతనే వచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్తాడు, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అన్నారు. నేను శ్రీ స్వామి చెప్పినట్లే వారితో ఆపై ఏమీ మాట్లాడలేదు. 6 సంవత్సరాలు మా 2 కుటుంబాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. నాకెంతో బాధ కలిగి ఒకసారి శ్రీ స్వామి వద్ద మొరపెట్టుకున్నాను. వారి ప్రేమతో, నేను రప్పిస్తాను కదరా, నువ్వు ఊరికే ఉండు అని అభయం ఇచ్చారు. శ్రీ స్వామి చెప్పినట్లే మా అమ్మాయికి 31 సంవత్సరాల్లో మా వియంకుడే స్వయంగా మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని సాదరంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. శ్రీ స్వామి వాక్కు అమోఘం. తర్వాత 3 సంవత్సరాల వరకు మా అమ్మాయికి సంతానం కలగలేదు. నేను శ్రీ స్వామిని దర్శించుకొని ఆమెకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాను. వారు, నువ్వు ఊరికే ఉండరా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు అన్నారు. వారన్నట్లే మా అమ్మాయికి ఒక అబ్బాయి ఒక కూతురు కలిగారు. నాకు ఇంకొక ఇల్లు కొనాలని కోరిక ఉండేది. 2వ ఇల్లు కావాలని శ్రీ స్వామిని ప్రార్థించాను. వారి స్వప్నంలో కనిపించి, 2వ ఇల్లు కొన్నావంటే నశించిపోతావు అన్నారు. నేను, ఇప్పుడైతే వద్దంటున్నారు, మరి ఎప్పుడు కొనుక్కోమంటారు అని అడిగాను. వారు, నీకు 72 సంవత్సరాల వయస్సులో ఒక ఇల్లు చూపిస్తాను, అప్పుడు కొనుక్కో అన్నారు. ఆ తర్వాత వారన్నట్లుగానే నా 72వ ఏట ఒకరోజు స్వప్నంలో నన్ను కొనుక్కోమని ఓ ఇంటిని చూపించారు. అప్పుడు ఆ ఇంటి ఖరీదు 20 లక్షలు. ఆ ఇల్లే ఎందుకు నన్ను కొనుక్కోమంటున్నారని అడిగాను. శ్రీ స్వామి, ఈ ఇల్లు అమ్మకానికి పెడితే 1.5 కోటి పలుకుతుందిరా అన్నారు. నేను వారి అభీష్టం ప్రకారం ఆ ఇంటినే కొన్నాను. శ్రీ స్వామి మాటలు అక్షర సత్యాలు. ఇప్పుడు ఆ ఇంటి ఖరీదు అక్షరాలా 1.5 కోట్లు. తర్వాత కొంతకాలానికి మరో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీ స్వామిని 3వ ఇల్లు ఎప్పుడు కొనుక్కోమంటారు స్వామి అని అడిగాను. వారు, ఇప్పుడు కొనొద్దురా అన్నారు. నేను ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాను. కిరాణా కొట్టు మీద నాకు బాగా కలిసి వచ్చి చాలా డబ్బు గణించాను. ఒక్కో రోజు 15,000 రూపాయల వరకు ధనం సంపాదించాను. నా అభివృద్ధిని చూచి ఓర్వలేని కొందరు ఆదాయపు పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫిర్యాదులు చేసేవారు. ఒకసారి అమ్మకపు పన్ను తనిఖీ శాఖ అధికారులు, సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వచ్చి
మా అంగడిపై తనిఖీ నిర్వహించారు. వచ్చిన వారిలో ఒక అధికారి నాతో తాను గత 3 సంవత్సరాలుగా మా అంగడిలో సరుకులు కొనుక్కుంటున్నానని, తక్కువ లాభాలతో ఎక్కువ అమ్మకాలు చేయడం గమనించానని, నా నిజాయితీకి మెచ్చి నా మీద ఎటువంటి కేసులు మోపలేదని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీ స్వామి దయతో ఆ విపత్కర పరిస్థితుల్లో ఏ ఆపద లేకుండా బయటపడగలిగాను. అంతా శ్రీ స్వామి కృపా విశేషమే. ఒకసారి శ్రీ స్వామి స్వప్నంలో 60 ఏళ్ల వయస్సులో యముడు నేను తీసుకుపోవడానికి వస్తాడు. మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నట్లు నీవు వచ్చి నన్ను పట్టుకో అన్నారు. వారన్నట్లుగానే నాకు 60 ఏళ్ల వయసులో స్వప్నంలో యముడు కనిపించాడు. నేను శ్రీ పూండీ స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాను. దానితో యముడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. తర్వాత 70 ఏళ్ల వయసులో తిరిగి స్వప్నంలో యముడు వచ్చాడు. నేను వెంటనే మునుపటిలాగే శ్రీ పూండీ స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాను. వెంటనే యముడు వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీ స్వామి నాతో 80 ఏళ్ల వయసులో తిరిగి యముడు వస్తాడని, తమ పాదాలు గట్టిగా పట్టుకోమని, అప్పుడు యముడు వెళ్ళిపోతాడని చెప్పారు. వారు చెప్పినట్లే 80 ఏళ్ల వయస్సులో స్వప్నంలో యముడు కనిపించాడు. శ్రీ స్వామి పాదాలు నేను గట్టిగా పట్టుకున్నాను. యముడు తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు శ్రీ స్వామి స్వప్నంలో నాతో, యముడు మళ్ళీ నీ 90వ ఏట వస్తాడు, జాగ్రత్తగా ఉండరా, నీకు 90 ఏళ్ల ఆయుష్ ఇచ్చాన్రా, యముడు వచ్చినప్పుడు నన్ను గట్టిగా పట్టుకో, యముడు అప్పుడు వెళితే ఇక నీ ఆయుష్ 101 సంవత్సరాలు అన్నారు. మర్నాడు స్వప్నంలో శ్రీ స్వామి కనపడి నీ ఆయుష్ 101 సంవత్సరాలు అన్నారు. నేను మొదట కొన్న ఇంటిలో మా అమ్మాయి వాళ్ళు కాపురం ఉంటున్నారు. నేను ఆ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ ఇంటికి శ్రీ పూండీ స్వామి ఆశ్రమం అని నామకరణం చేయాలనుకున్నాను. శ్రీ స్వామికి ఆ విషయం చెప్పాను. వారు అందుకు అనుమతించలేదు. అమ్మాయిని ఆ ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉండని, తర్వాత నేను చెప్పినప్పుడు అలా చేద్దుగానిలే అన్నారు శ్రీ స్వామి. వారి అనుమతి ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. ఒకరోజు నేను నా కుటుంబ సమస్యలకు మనసులోనే శ్రీ స్వామికి మనసారా నివేదించుకున్నాను. ఆ రాత్రి శ్రీ స్వామి నా కలలో కనిపించి, ఎందుకు పిలిచావురా అన్నారు. నేను వారితో, స్వామి, మా అబ్బాయి నాకు ఏ విషయం చెప్పకుండానే నా చేత సంతకం పెట్టించుకున్నాడు. నా పేరును ఉన్న ఆస్తినంతా తన పేరు మీద రాయించుకోవాలనుకుంటున్నాడు అన్నారు. అది చెల్లదు పోరా అన్నారు శ్రీ స్వామి. వారు చెప్పినట్లుగానే వాళ్ళు రాయించుకున్న దస్తావేజులు అధికారులు చెల్లవన్నారు. తర్వాత శ్రీ స్వామి నాకు మళ్ళీ స్వప్నంలో కనిపించి, చూసావురా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని నువ్వు నన్ను నమ్మి నేను చెప్పినట్లు చేయరా అన్నారు. నేను పూండికి వచ్చిన తొలి రోజుల్లో 7 గంటలకు కొట్టు మూసివేసిన తర్వాత శ్రీ స్వామిని దర్శించుకొని వారి అరుగు పక్కన నిద్రించేవాడిని. నాకు అలా వారి అరుగు పక్కనే సంవత్సరం పాటు నిద్రించే భాగ్యాన్ని ప్రసాదించారు శ్రీ స్వామి. ఈనాటికి నేను నా సమస్యలను వారికి విన్నవించుకుంటే వారు స్వప్న దర్శనమిస్తారు. వారు నేను అడిగిన వాటి అనకుండా ఏ పని చేయను. నాకు అన్నీ శ్రీ స్వామే. నేను పిలిచిన వెంటనే కరుణతో పలికే నా ప్రత్యక్ష దైవము, నా సర్వము శ్రీ స్వామియే.